హలో. పవన్ పవన్ మాట్లాడండి. సార్, ఇప్పుడు సంపాదన పెంచుకోవడంలో భాగంగా సంపదలు ఉండాలి అని చెప్పారు కదా కాంటెక్స్ట్ లో. హ్మ్. సంపద ఉంటే సంపాదన ఉంటుందని రిచ్నెస్ చెప్పారు కదా. అవును. ఎమోషనల్ రిచ్నెస్ అండ్ కల్చరల్ రిచ్నెస్ ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకంటే అవి ఓసిడీస్ కి దారి తీయకుండా, ఎమోషనల్ మనము దానికి స్ట్రక్అప్ అవ్వకుండా, కల్చరల్ స్పెషల్ కూడా ఓసిడీస్ కి దారి తీయకుండా ఆ రిచ్నెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసి పెంచుకోవాలని నా సందేహం. రైట్ రైట్ మీరు చెప్తాను. ఎమోషనల్ రిచ్నెస్ అంటే ఎమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎమోషన్స్ లేనిదే లైఫ్ లేదు. ఎమోషన్ లేకుంటే మనం చనిపోయామని అర్థం. అయితే ఏ ఎమోషన్స్? సెంటిమెంటల్ ఎమోషన్సా, సెన్సిటివ్ ఎమోషన్సా? నేను నమ్ముతున్నటువంటి మతానికి, లేకపోతే నేను నమ్ముతున్న గాడ్కి వ్యతిరేకమైన కామెంట్ వినగానే నేను ఎమోషన్ అయిపోయి రౌద్రము, ద్వేషం, పగ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి. దట్ ఈస్ సెంటిమెంటల్. నేను అభిమానిస్తున్నటువంటి హీరో సినిమా ఫ్లాప్ అయితే విపరీతమైనటువంటి నేను ఇరిటేట్ అవుతున్నాను. ఎవరన్నా ఫ్లాప్ అని చెప్తే విపరీతం కోపంతో వాళ్ళ మీద అటాక్ చేసేస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో ఎమోషన్. బట్ అది ఏమవుతుంది? సెంటిమెంటల్తో వచ్చింది. నా దేశం గొప్పది, నా భాష గొప్పది, నా ప్రాంతం గొప్పది, నా కులం గొప్పది, నా మతం గొప్పది. నా అంటే మీ, మామూలుగా నా అంటే నో అని వస్తుంది. మీరు ఇక్కడ నేను నా అనేది నా యొక్క, అలాగే నా యొక్క ప్రొఫెషన్ గొప్పది, నా ఫిలాసఫీ గొప్పది, ఇలా నమ్ముతూ దానికి వ్యతిరేకంగా వచ్చేదానికి అయ్యే ఎమోషన్ని మనము, లేదా దానికి అనుకూలంగా వచ్చేదానికి విపరీతంగా పాజిటివ్ ఎమోషన్ని మనము సెంటిమెంటల్ ఎమోషన్స్ అంటున్నాం. అంటే నేను, నాది అనే ఒక ఈగో ఒకటి. అలా కాకుండా దేనికైనా నేను రియాక్ట్ అవుతాను. మనీష్ కింద పడ్డా, నా సన్ కింద పడ్డా, ఆర్ శ్రీనివాస్ కింద పడ్డా, హర్షిత కింద పడ్డా ఒకే రకంగా నేను రియాక్ట్ అవుతున్నాను. బాధ కలుగుతున్నా. కానీ నా కొడుకు ఎక్కువ బాధ కలుగుతుంది, మనిషి గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి. అవకాశం ఉండి కూడా నేను పట్టించుకోవట్లేదు. మనిషికి ఎంత ఇబ్బంది అయినా నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఆ ఎమోషన్ నాకు కలగట్లేదు అంటే దెన్ అది సెంటిమెంటల్. కలుగుతుందంటే దట్ ఈస్ సెన్సిటివ్నెస్ అంట. సున్నితత్వం వేరు, సెంటిమెంట్ వేరు. సెన్సిటివ్ పీపుల్ ప్రతి ఒక్కరిని ఒకలాగానే చూస్తారు. అందరి పిల్లలు తన పిల్లలే, అందరి పేరెంట్స్ తన పేరెంట్సే. ఆల్ ఆర్ కో హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ మై మదర్, మై వైఫ్, మై డాటర్, హూ ఎవర్ ఇట్ మే బి. కానీ సెంటిమెంటల్ ఫీల్, మా తల్లి గొప్పది, నా కూతురు గొప్పది, నా భార్య గొప్పది, ఆమె ప్రాస్టిట్యూట్ తక్కువ ఆమె, లేకపోతే ఇంకొక ఆమె తక్కువ ఆమె, నా దగ్గర పనిచేసే వాళ్ళు తక్కువ వాళ్ళు. ఇక్కడ మాకు స్క్వేర్ టాక్స్లో మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు. మార్నింగ్ మీరు రాలే, మాకు బాసిజం ఉండదు, బాస్ ఎవరు ఉండరు. సో అందరం ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. భరద్వాజ గారు, రమణ సార్ వచ్చారు, వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. నేను చెప్తా, మళ్ళీ దించేటప్పుడు ఆయన అమీర్పేట దాకా వెళ్తున్నారు కదా, ఆయనతో వెళ్ళి అక్కడి నుంచి మీరు బస్సులో కానీ లేకపోతే ఆటోలో కానీ వెళ్ళిపోండి అంటే, ఎందుకు? ఆయన వచ్చి నా ఇంటి దగ్గర దించేద్దాడు. సార్ ఏంటి సార్ గెస్ట్ని అంతా ఇబ్బంది పెడుతున్నారంటే, ఆయన గెస్టా? మేము గెస్ట్ అని ఫీల్ అవ్వట్లేదు అన్నారు. అంటే మనందరం స్నేహితులము, మనందరం కో హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టుగా ఇక్కడ భావన ఉంటుంది. హర్షిత దగ్గర నుంచి, మహేష్ దగ్గర నుంచి, శ్రీనివాస్ దగ్గర నుంచి, జయసింహ సార్ అందరం కూడా కలిసి తింటూ ఉంటాము, కలిసి పని చేసుకుంటుంటాము. ఒక్కొక్కరు ఒక పని డిఫరెంటే ఉంది తప్ప ఇక్కడ హెచ్చుతగ్గులు లేవు. హెచ్చుతగ్గులు లేవు. ఇది సెన్సిటివ్నెస్తో వస్తుంది. అలా కాకుండా బాస్ గ్రేట్, ఈ రాఘవ్ సార్ వస్తారు, తిడతారు, హరి రాఘవ్ సార్ ఇట్లా ఉంటే చూస్తే ఊరుకోరు, అది ఇది నా బాయ్ అంటున్నాడు అనుకోండి, అక్కడ బాసిజం వచ్చింది. అది సెంటిమెంట్తో వచ్చింది. సో సెంటిమెంట్తో వచ్చే ఎమోషన్లు కాకుండా సెంటిమెంటల్లీ ఉండేటువంటి ఎమోషన్స్ని నేను ఎమోషనల్ రిచ్నెస్ అంటున్నాను. ఆ తర్వాత ఇంకోటి ఏదో అడిగారు పవన్, ఇది రెండోది కల్చరల్ రిచ్నెస్. కల్చర్ అంటే ఏంటి? కల్ట్ అంటే కొంతమంది గ్రూప్ ఫాలో అయ్యేదాన్ని కల్చర్ అంటున్నాం. కల్చర్ ఈజ్ డైనమిక్ యాక్చువల్లీ. కల్చర్ స్థిరంగా ఉండదు. రైట్ నౌ కల్చర్, రకరకాల కల్చర్లు, రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్ ఇండియాలో. టీ షర్ట్ వేసుకుంటారు, పెద్ద పెద్ద పైజామా లాంటివి వేసుకుంటారు, షర్ట్స్ వేసుకుంటారు, ఆడపిల్లలు కూడా రకరకాల డ్రెస్. దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్ రైట్ నౌ. ఇది ఇండియన్ కల్చర్ కాదు అంటే పురాతనమైనది తీసుకుని, ఇది పురాతనమైన ఇండియన్ కల్చర్ కాకపోవచ్చు. రైట్ నౌ చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటారు, అది కూడా ఇండియన్ కల్చరే. సో సెంటిమెంట్తోని పాతదంతా గొప్పది అనుకుని, లేదంటే ఈస్ట్ అంతా గొప్పది, వెస్ట్ అంతా పనికిరాంది అనుకోవటం, పాత టెక్నాలజీ గొప్పది అంటే బుక్స్ చదివితే గొప్ప నాలెడ్జ్ వస్తుంది, కంప్యూటర్ చూస్తే పాడైపోతారు అనుకోవటం, ఈ జనరలైజ్ చేసి దాన్ని ఆ పాత కల్చర్ అని అది ఫాలో అవ్వాలని బలవంతంగా రుద్దటాన్ని
కల్చర్ అన్నట్లు. అవి ఆ బిలీఫ్‌తో వచ్చేటువంటిది ఓసీడీకి దారి తీసేటువంటి కల్చర్‌లు. అలా కాకుండా లాజికల్లీ, ఎంపతీతోని, కంపాషన్‌తోని సాటి మనిషి పట్ల ప్రేమ, దయ, జాలి, తనలాగా చూడటం అనేటువంటి కల్చర్ ఏదైతే ఉందో, అది రేషనల్‌గా ఆలోచించి తీసుకునేటువంటి కల్చర్. దాన్ని కల్చరల్ రిచ్‌నెస్ అంటాం. రైట్ పవన్ గారు? ఇలా పెంచుకుంటే సార్ మనకు అది డెఫినెట్లీ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సార్. అంటే ఇలా ఈ 2 రిచ్‌నెస్ కల్చర్ అండ్ ఎమోషనల్ విషయంలో ఇలా చేస్తే మనకి లైఫ్‌లో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్. ఇలా లేకుండా పాతది ఎందుకున్నాము అంటే సమాజం యొక్క ఒత్తిడితోనున్నాం కదా! నా దేశం గొప్పది, నా మతం గొప్పది, లేకపోతే నా తల్లిదండ్రులను పూజించాలి, ఇటువంటి ఏవో ఉన్నాయి చూడండి. అవన్నీ సమాజం ఒత్తిడితోని మనము బలవంతంగా అలవరుచుకున్నటువంటి. దానివల్ల ఏమవుతుంది, సమాజం ఏమనట్లే, కానీ మానసికంగా మనం చాలా కృంగిపోతున్నాము. మానసికంగా మనకు కరేజ్ లభించడం లేదు. కాబట్టి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి నేచర్ నుంచి వచ్చింది. నేచర్‌ని బేస్ చేసుకొని అనలైజ్ చేసి అర్థం చేసుకున్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో, ఇది ఏమవుతుందంటే సమాజంకి ఇబ్బంది అవుతుంది. సమాజం నుంచి కొంత రెసిస్టెన్స్ రావచ్చు. బట్ మానసికంగా మనం స్ట్రాంగ్ అవుతాం. రైట్? సైకాలజీ మొత్తం కూడా నేచర్ వర్సెస్ నర్చర్ అంట. అంటే ప్రకృతి నుంచి వచ్చింది, పెరిగిన వాతావరణంలో ఉన్నటువంటి రెండిటి మధ్య ఉండేటువంటి సంఘర్షణ, కాన్ఫ్లిక్టే సైకాలజీ. దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పెరిగిన వాతావరణం నర్చరింగ్ ద్వారా వచ్చినటువంటి దానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి నేచర్‌కి మోర్ ప్రయారిటీ నేను ఇస్తున్నాను. బికాజ్ నేచర్ ఈజ్ సుప్రీం. నేచర్ మారదు. నేచర్ అల్టిమేట్ కదా! సో కాబట్టి దానికి మోర్ ప్రయారిటీ ఇచ్చి నేను ఏర్పరచుకున్నప్పుడు సమాజం నుంచి కొంత రెసిస్టెన్స్ ఏర్పడినప్పటికీ నేను సైకలాజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాను. నా యొక్క ఆత్మస్థైర్యం పెరిగింది కాబట్టి నా పని పెరుగుతుంది. పని పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ ఎక్కువొస్తాయి. రిజల్ట్స్ ఎక్కువొస్తే ఏమవుతుంది, నేను సంపదతో ఉంటాను కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ఆ నర్చరింగ్ చేసినటువంటి సొసైటీ ఉంది కదా, అది కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడుతుంది. మొదట్లో అది రిజెక్ట్ చేస్తది. నాకు 2005 ఆ టైంలో నన్ను చాలా మంది చాలా హేళన చేశారు, అవమానించారు. సొంత వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవమానించారు. కానీ వాళ్ళని ఇంప్రెస్ చేసే క్రమంలో నేను గనుక ఉన్నాననుకోండి, ఇంకా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నేనేం చేశాను, నేచర్‌ని వదిలేసి నర్చరింగ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. నేనేం చేశాను, వాళ్ళని ఇగ్నోర్ చేసి బలవంతంగానైనా, కష్టమైనా, వాళ్ళని అవమానమైనా ఏదైనా పక్కన పెట్టి, నా పని నేను చేశాను. నేచర్ అంటే పని చేస్తే రిజల్ట్స్ వస్తది. వచ్చింది. ఈరోజు అందరూ గౌరవిస్తున్నారు. మీరందరూ నాకు విలువిస్తున్నారు కదా! కాబట్టి ఇలా ఉన్నట్లయితే మానసికమైనటువంటి కాన్ఫ్లిక్ట్, ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉన్నప్పుడు మన ప్రొడక్టివిటీ పెరుగుతది. క్వాలిటీ లైఫ్‌ని మనము లీడ్ చేయగలుగుతాము. రిచ్ లైఫ్ అనట్లేదు నేను. అంటే ఫైనాన్షియల్ రిచ్ లైఫ్ అనట్లేదు. క్వాలిటీ లైఫ్. నేను చెప్పినటువంటి కరేజియస్ లైఫ్ అండ్ నేను చెప్పిన రిచ్ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ మంచివి వస్తాయి. ఆటోమేటిక్‌గా సమాజం మొత్తం కూడా అప్పుడు గౌరవించడం మొదలుపెడుతుంది. అందుకని ఇలా చేయటం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుద్ది. పవన్ గారు. క్లియర్ సార్. ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. అడగండి. ఏం లేదు. శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టుకోండి, మనసుని కష్టపెట్టుకోకూడదు. అంటే ఒక ఎపిసోడ్ నెక్స్ట్ చేయండి సార్. షూర్. డెఫినెట్లీ. రైట్.